గల్ఫ్ వార్ ప్రారంభమైన మొదటి వారంలోనే ఇరాన్కి రష్యా సాయం చేస్తుందన్న ప్రచారం సాగింది. తన శాటిలైట్ టెక్నాలజీని ఇరాన్ చేతిలో పెట్టిందని ఆరోపణలొచ్చాయి. అయితే వాటిని రష్యా కొట్టిపారేసింది. కానీ రీసెంట్ గా రష్యా దేశపు ఓ హై ప్రొఫైల్ ఫ్లైట్ టెహ్రాన్లో దర్శనమిచ్చింది. ఈ ఫ్లైట్ బయలుదేరింది అంటే యుద్ధ సమయాల్లోనే తప్ప మరొకటి కాదని చెప్తూ ఉంటారు. ఇక ఈ సీక్రెట్ ఫ్లైట్ కి డూమ్స్డే ప్లేన్ అనే పేరు కూడా ఉంది. మరి ఈ సీక్రెట్ ఫ్లైట్ లో ఏముంది? రష్యా డూమ్స్డే ఫ్లైట్ ఇరాన్ కి ఎందుకు వచ్చింది? అత్యంత కీలకమైన హై ప్రొఫైల్ ఫ్లైట్ టెహ్రాన్ లో ఏం చేస్తోంది? ఇరాన్ కి యుద్ధంలో రష్యా సాయం చేస్తోందా? ఈ కీలకమైన విమానంలో ఆయుధాలు సరఫరా చేసిందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టెహ్రాన్ లో కనిపించిన రష్యా విమానం Tu-214PU చాలా అరుదైన రకపు విమానం. ఇది రష్యాలోని హై ప్రొఫైల్ వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అత్యవసర సమయాల్లో మాత్రమే దీన్ని వినియోగిస్తారు. ఇందులో అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ, రాడార్ గుర్తింపు పరికరాలు ఉంటాయి. గాల్లో ఉంటూనే అత్యున్నత స్థాయి సైనిక ఆదేశాలు జారీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంత కీలకమైన ఆధునిక వ్యవస్థ ఉన్న విమానం కాబట్టే టెహ్రాన్లో దీని కదలికలపై చర్చ సాగుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రెమ్లిన్ కార్యాలయం దీనిని అత్యవసర పరిస్థితుల్లో సైనిక కమ్యూనికేషన్ అవసరమైనప్పుడు సంక్షోభ సమన్వయం కోసం మాత్రమే ఉపయోగిస్తుంది. మరి రష్యా నుంచి ఈ విమానం ఖాళీగానైతే రాదు. అలానే జస్ట్ లైక్ దట్ టెహ్రాన్కి వచ్చి వెళ్ళింది అనుకోవడానికి లేదు. ఇంతవరకు రష్యా కానీ ఇరాన్ కానీ ఈ విమానం ఆగమనంపై అధికారికంగా ఏమీ స్పందించలేదు. కానీ యుద్ధ సమయాల్లో మాత్రమే రష్యా బయటకు తీసే ఈ విమానం ఇప్పుడెందుకు దేశాలు దాటి మరీ ఇరాన్కి వచ్చిందన్నది సందేహంగా మారింది. Tu-214PU మోడల్ ఫ్లైట్ Tu-214 నుంచి సోవియట్ యూనియన్ రూపొందించింది. మిడిల్ రేంజ్ ప్యాసింజర్ విమానంగా దీన్ని మొదట తయారు చేసిన తర్వాత క్రమంగా నిఘా, కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్, లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం డిజైన్ మార్చారు. ప్రస్తుతం మిలిటరీ స్పెషల్ ఆపరేషన్స్ ఫ్లైట్ కారియర్ గా కూడా వినియోగిస్తున్నారు. ఈ కమాండ్ పోస్ట్ వెర్షన్ లో విస్తృతమైన మార్పులు పొందుపరచబడ్డాయి. అంతేకాదు ఇప్పుడు రష్యాలోని అత్యున్నత స్థాయి రాజకీయ, సైనిక అధికారులను మాత్రమే ఇందులో ప్రయాణించే వీలు కల్పించారు. అందుకే ఈ విమాన రాక మిడిల్ ఈస్ట్ లోని హై టెన్షన్ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.